బాబు లోకేష్ దావోస్ వెళ్లి పొలిటికల్ మార్కెటింగ్ చేసుకున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ తెచ్చిన పరిశ్రమలను బాబు క్రెడిట్ చోరీ చేశారని ఆరోపించారు. దావోస్ కు వెళ్లింది చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తో కాదని టీడీపీ బ్యాండ్ మేళంతో దావోస్ వెళ్లినట్లు కనిపిస్తోందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలని, వారి ప్రారంభించినటువంటి, వారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకి, వారు నిర్మాణం చేపట్టినటువంటి కార్యక్రమాలకి, వారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకి నేనే కారణం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి కొడుకు చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తూ ఉంటే మీరు ప్రపంచ వేదికల మీదకి వెళ్ళి మీరు డప్పు కొట్టుకొని మీరు గొప్పలు చెప్పుకొని తిరిగి ప్రతిపక్షాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి మీరు ప్రపంచ వేదికలు వాడుకుంటారా? సిగ్గు అనిపించట్లేదు మీకు? నిన్న అక్కడ జ్యూరిక్లో జరిగినటువంటి ఆ తెలుగు డయాస్పోరా సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఏం గొప్పలు చెప్పుకుంటారు? మొన్న పండక్కి రికార్డింగ్ డాన్స్లు వేయించుకున్నామని చెప్తారా? తెలుగుదేశం పార్టీ పెద్ద రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అనేటువంటి ఒక ఘనత సాధించామని చెప్పుకుంటారా? ఈ 2 సంవత్సరాల్లో మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో వచ్చాయి అనేటువంటిది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఏదో రాష్ట్ర ప్రభుత్వం తాలూకా భూముల్ని కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం వారి సొంత భూముల్లాగా నచ్చినటువంటి ధరలకి ఉచితానికి భూములు ఇచ్చినటువంటి ఆ సంస్థలు తప్ప కొత్త సంస్థల పేర్లు చెప్పు. వారితో అక్కడ ఉన్నటువంటి నెట్వర్కింగ్ సెషన్స్ లో మనం పాల్గొని రాష్ట్రానికి రాబట్టేటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప వెళ్ళి అక్కడ రాజకీయాలు మాట్లాడడానిక? మీకు ఎంతో దావోస్ వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మిగిలినటువంటి మంత్రులు లేదా సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఈ బృందం అంతా వెళ్ళి దావోస్ ఒకసారి సంవత్సరానికి వెళ్తే ఖర్చు అయ్యేది దగ్గర 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు అయింది. ఈ ఖర్చు అంతా పెట్టి వెళ్ళి తండ్రి కొడుకులు ఇద్దరు డప్పు కొట్టుకోవడానిక? దేనికి ఈ తాపత్రయం అంతనా? మీరు నారావారిపల్లి వెళ్తున్నట్టుగా చూస్తున్నాను తప్ప ఈ సంవత్సరం మీ మేనత్ గారిని కూడా వేదిక మీద కూర్చోబెట్టినట్టుగా కనబడింది తప్ప ఎప్పుడైనా అంతకు ముందు మీ కుటుంబ సభ్యుల్ని కనీసం నీ హైదరాబాద్ ప్యాలెస్ లో, నీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ప్యాలెస్ లో లోకేష్ గారు ఎప్పుడన్నా మీ మేనత్ గారికి ఒక్క మెతికైనా పెట్టావా? వారిని ఎప్పుడన్నా నీ చిన్నాన్న రామూర్తి నాయుడు గారిని గొలుసులతో కట్టేస్తే ఎప్పుడన్నా వారి గురించి ఆలోచన చేసావా? నువ్వు కూడా కుటుంబం గురించి, కుటుంబ విలువల గురించి నువ్వు కూడా మాట్లాడితే దేంతో నవ్వాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. మన కింద పెద్ద మచ్చ పెట్టుకొని అందరి మచ్చలు వెతుకుతున్నాడట నీలాంటి వాడు. నీకు బ్యాక్ వెయిట్ ఎక్కువనా, బ్రెయిన్ వెయిట్ తక్కువనా? నీ పరిస్థితి అలా ఉంది. ఏది పడితే ఏదో రాసిచ్చింది మాట్లాడడం. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్. నేను 40 సంవత్సరాల వయసు, నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద, ఇదే జ్యూరిక్ లో, డావోస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే, నేను మాట్లాడలేదనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్ లో, ఈ యూట్యూబ్లో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే, ఈ రోజే చెప్తున్నా, ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో. నిరూపించకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా? నీకు ఆ ధైర్యం ఉందా? సిగ్గు అనిపించట్లేదు నీకు? ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఈ ఫేక్ న్యూస్ని, ఈ ఫేక్ వార్తల్ని, లేకపోతే ఈ కట్ కాపీ పేస్ట్ మెటీరియల్ని తీసుకొని వచ్చి తప్పుడు ప్రచారం చేసి నువ్వు దాన్ని రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తావా?